ఏపీ అసెంబ్లీ సమావేశాల గురించి మనతో మాట్లాడడానికి విప్ మనతో ఉన్నారు. మేడం గారు చెప్పండి, చాలా సమస్యలు ఉన్నాయి ప్రస్తుతం, ప్రతిపక్షాలు కూడా ఇవన్నీ ఎత్తడానికి రెడీగా ఉన్నాయి, ఏ విధంగా చేస్తారు ఏంటి? తప్పకుండా అండి. శాసనసభా పర్వంలో చర్చ అన్నటువంటిది ముఖ్య అంశము. ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటినీ కూడా అధికార పక్షం వైపు ఉన్నటువంటి మేము సిద్ధంగా ఉన్నాము చర్చించడానికి. నిర్ణయాత్మకమైనటువంటి చర్చలు సభా పర్వంలో అనుమతి కలిగినటువంటి ప్రశ్నలను వాళ్ళు ప్రతిపక్ష సభ్యులు సంధించాలి, వాటిపైన చర్చ జరగాలి. ప్రజలకు మేలు చేకూరే విధంగా ఈ చర్చ అనేటువంటిది జరిగి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతిపక్ష సభ్యులు కూడా దోహదపడాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ప్రత్యేక హోదా గురించి భారీ స్థాయిలో ఒక పోరాటం కానీ ఆందోళన కానీ అదే మేజర్ పార్ట్ అవుతుంది. దాని మీద ప్రధానంగా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ప్రత్యేక హోదా గురించి రాష్ట్ర విభజననే అర్థవంతంగా జరగలేదు. చీకటి అర్ధరాత్రి నిర్ణయము ఈ రాష్ట్ర విభజన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రాజకీయ కుట్ర ఈ రాష్ట్ర విభజన. మనమందరం కూడా 13 జిల్లా వాసులం రోడ్లపైన దాదాపుగా 1.5 రోజులు అందరం కూడా బాధపడినటువంటి వ్యక్తులం. ఈరోజు ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ప్రతిపక్ష సభ్యులుగా మేము దాని గురించి చర్చిస్తామన్నటువంటిది హాస్యాస్పదం. ఎందుకంటే నిర్ణయాత్మకమైనటువంటి కార్యరూపం మేము ఉంది, స్ట్రాటజీ మాకు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీని కూడా మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, కరువు ప్రధాన అంశంగా ప్రధాన ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో ప్రభుత్వం నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఎలినా ప్రభావం వలన రాష్ట్రంలో వర్షపాతం అన్నటువంటిది రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటిది నిజం. ఈ సృష్టిపరంగా ఉన్నటువంటి మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మొట్టమొదటిది వర్షపాతం. కాబట్టి కరువు నివారణ చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ కార్యక్రమాలను వివరిస్తాం. తప్పకుండా ప్రతిపక్ష సభ్యులు కరువు పైన చర్చించాలి. మేము కూడా దానికి జవాబు చెప్పే స్థాయిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా చర్చించి సమస్యను తీవ్రతను మనం బేరీజ్ వేసి ప్రజలకు మేలు చేకూరే విధంగా మనమందరం కూడా ముందుకు సాగాలి. ఇది మొత్తానికి అభిప్రాయం. ఏదైనప్పటికీ కూడా సమస్యలన్నీ పరిష్కరించేలా చర్చ అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతుందని ఆమె చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయిరామ్తో ప్రసన్న, HM టీవీ, హైదరాబాద్.